అదేదో దూరం నుంచి చూడడానికి పెద్ద బండ్లా కనిపించిందండి. దగ్గరికి వెళ్తే వామ్మో చాలా ఉందండి బాబు అందులో. నువ్వు వెళ్ళావా? ఒకవేళ వెళ్తే నాకు ముందే చెప్పాలి కదా. అందుకే నీకు చెప్పలేదు కానీ ఆ బండి వెనకమాల ఉన్న స్టోరీ చూసేద్దామండి. సాధారణంగా ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు ప్రపంచాన్ని చుట్టేస్తుంటాయి. కొన్నేమో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని చిరాకు తెప్పిస్తాయి, మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్నింటిని చూస్తే మన కళ్లను మనమే నమ్మలేనట్టుగా ఉంటాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తిరిగేస్తుంది. 2 దేశాల మధ్య యుద్ధం చోటు చేసుకున్నప్పుడు ఆయా దేశాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు బంకర్లను ఏర్పాటు చేస్తాయి. వాటిని ప్రత్యేకంగా తయారు చేసి ఉంచుతాయి ప్రభుత్వాలు. అలాంటి బంకర్ను ఈ వీడియోలో చూడొచ్చు. ఓ వ్యక్తి ఎప్పటిలానే కొండపైకి ట్రెక్కింగ్కు వచ్చాడు. చీకటి పడుతుంది కదా, ఇక తిరిగి వెళ్లిపోదామని అనుకునే టైంకి అతడికి పెద్దగా ఓ అరుదైన రాయి లాంటిది కనపడింది. బయట నుంచి చూడడానికి అదొక పెద్ద రాయి మాదిరిగా కనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్లగా అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా దగ్గరకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తే అదొక బంకర్ అని తేలింది. 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన బంకర్ అని తేల్చాడు ఆ ట్రెక్కర్. ఆ బంకర్ లోపలంతా తుప్పుపట్టిన ఇనుప గోడలున్నాయి. అవి చాలా బలంగా ఉన్నాయి. ఓ పెద్ద లివర్ను తిప్పగా వింత శబ్దం వచ్చింది. బంకర్ లోపల సీన్స్ సినిమా రేంజ్లు ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యూజర్ దీనిని ఇన్స్టాలో పోస్ట్ చేయగా క్షణాల్లో లక్షల మంది చూసేశారు.